నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. పార్టీలు, యూనియన్లు సిద్ధాంతాలు పక్కన పెట్టిన సింగరేణి సంస్థ మనుగడ కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం అందరము కలిసి ఉద్యమిద్దామంటున్న ఐఎన్టీయూసీ సీనియర్ సెంట్రల్ ఉపాధ్యక్షులు పి ధర్మపురి. పోలీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ. ప్రజావాణి దరఖాస్తుదారులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్, ఆర్టీఓ బి గంగయ్యలతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. గోదావరిఖని విఠల్ నగర్ కు చెందిన మహమ్మద్ రహజుద్దీన్ తాను ఎంఏ ఇంగ్లీష్, PGDCA పూర్తి చేశానని, తనకు కలెక్టరేట్ లో లేదా ప్రభుత్వ రంగ కార్యాలయంలో ఏదైనా విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా కానీ, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వార్దే సొసైటీకి రాస్తూ అవకాశం, అర్హత మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన దాముక వెంకటమ్మ తన భర్త మరణించినందున తనకు ప్రభుత్వం అందజేసే వితంతువుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీఓకు రాస్తూ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండల ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఎం సురేష్ తండ్రి పేరు రాజయ్య ఇప్పలపల్లి నివాసుడైన కొమరయ్యకు తనకు ఆర్థిక తగాదాలు ఉన్నాయని, కొమరయ్య సర్వే నెంబర్ 786/B/3/2 లో గల భూమిపై తాను సుల్తానాబాద్ కోర్టులో దావా వేయడం జరిగిందని, ఇట్టి సర్వే నెంబర్లలో ఎలాంటి మార్పులు, చేర్పులు, లావాదేవీలు జరగకుండా నిలువరించాలని కోరుతూ దరఖాస్తులు చేసుకోగా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రామగుండంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక కాబడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు తమకు ఇండ్లను కేటాయించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా వారి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ వివరాలు తెప్పించుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని లబ్ధిదారుల బృందానికి తెలియజేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గోదావరిఖని మెయిన్ చౌరస్తా వద్ద జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉమ్మతో కలిసి కోరకంటి చందర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మార్గ వైఖరిని అవలంబిస్తున్నారంటూ మండిపడ్డారు. పరిపాలనను గాలికి వదిలేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీస్తారని హెచ్చరించారు. खबरदार बीआरएस द्रोहुल्लारा, खबरदार बीआरएस द्रोहुल्लारा, खबरदार बीआरएस द्रोहुल्लारा, जय तेलंगाना, राजीव कुमार वेंटने राजीनामा చేయాలి, కుమార్ వెంటనే రాజీనామా చేయాలి, కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
తలకాయ కాడికి వస్తే మరి తలకాయ వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ప్రచారాలను ప్రజలను వాళ్ళ దృష్టి మరలించేటువంటి విధంగా ఒక కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యాచరణ తీసుకున్నారు. ఈ యొక్క కార్యాచరణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బుల ఆశ చూపి భయభ్రాంతులకు గురి చేసి మీరు ఎలా మీ యొక్క పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద డాక్టర్ సంజయ్ గారు మీరు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి కేసీఆర్ గారి ఆశీస్సులతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారిని చూసి ఆనాడు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసినటువంటి పనులను చూసి నేను గెలిపించినారు. ఇలా మీరు పార్టీ మారుతూ ఉన్నారు. బేషరతుగా మీ యొక్క పదవికి రాజీనామా చేసి మీరు ఎక్కడైనా చేరండి, మీ ఇష్టం. దానికి ఇలా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఉద్యమకారులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇలా ముక్త కంఠంతో కోరుతున్నటువంటి యొక్క నేపథ్యంలో ఇలా రామగుండం పెద్దపల్లి ఉద్యమాల కిల్లా నుంచి కూడా రామగుండం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క వైఖరిని రేవంత్ రెడ్డి విడనాడాలి. పరిపాలనను చేసేటువంటి ఆలోచనతోని ప్రజలను మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రజలకు ఏం చేస్తారు, ఏ విధంగా వారి సమస్యలను పరిష్కారం చేస్తారో చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా డాక్టర్ సంజయ్ గారు కూడా వెంటనే వారు రాజీనామా చేసి ఇలా ఎన్నికలకు రావాలి. ఎప్పుడో తెలుస్తుంది ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రజలలో ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి ఆలోచన. అందుకోసమే ఇలా ఈ యొక్క విధానం గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేయడం జరిగింది. మేమందరం కూడా ముక్త కంఠంతో కేటీఆర్ అన్న గారు ఏదైతే నినదించినారో దానికి అనుగుణంగా ఈ రామగుండం నియోజకవర్గంలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇలా డాక్టర్ సంజయ్ ఇలా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం, ఆ చర్యను ఖండిస్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారే వచ్చి స్వయాన రేవంత్ రెడ్డి గారే వారి ఇంటికి వచ్చి వాళ్ళని తీసుకుపోవడం జరుగుతుంది. ఇది గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడన్నా చూసినామా? ముఖ్యమంత్రి గారే స్వయంగా పోయి తీసుకొని రావడం చూసినామా? ఇంత నీచాది రాజకీయాలు చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మరి నేను కూడా బీఎస్పీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన దాన్నే, మరి నేనెందుకు మాట్లాడతానో నాకేం అర్హత ఉంది అని చాలా మంది అంటారు. నేను బీఎస్పీ నుంచి పోటీ చేసిన, నాకు ఓట్లేసిళ్ళు పడ్డ తర్వాత మరి నేను ప్రజల అంగీకరించి వాళ్ళ ఏదైతే వాళ్ళు తీర్మానం ఇచ్చిల్లో దాన్ని అంగీకరించి మరి బీఎస్పీలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మేము రావడం జరిగింది. కానీ నేడు సంజయ్ అన్న ఎందుకు పోయిండో మా అందరికీ తెలియజేయాలి. ఆయనని ఎమ్మెల్యేగా గెలిపించింది మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించిళ్ళు అన్నని అయితే అధికారంలోనన్నా చూడాలి, లేక ప్రతిపక్షంలోనన్నా చూడాలి అని చెప్పేసి మరి నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ప్రతిపక్ష హోదా అంటే ఏంది? మరి ఎంతమంది మహిళలు నేడు కన్నీరు మున్నీరు అవుతుంది వాళ్ళ జీవితాలు ఒకసారి ఆలోచించండి. పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్ మండలంలో ఒక చిన్నారి పైన, ఒక 6 ఏళ్ల బాలిక పైన దుండగులు వాళ్ళు రౌడీలు వచ్చి ఆమెని ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసి మరి అత్యాచారం చేసిండ్రు. ఈ విధంగా కేవలం పెద్దపల్లిలోనే మాత్రమే కాదు, మొత్తం నిన్ననే
మిర్యాలగూడెంలో 4 రోజులు ఒక చిన్న అమ్మాయిని బాలికని తీసుకుపోయి 4 రోజులు తన పైన మరి అరాచకం చేయడం జరిగింది. మరి ఇట్లా అనేక మన కొల్లాపూర్లో కూడా ఒక అమ్మాయిని 7 రోజులు కిడ్నాప్ చేసి మరీ చేస్తుండే పోలీస్ వ్యవస్థ మొత్తం ఏం చేస్తాం. 7 రోజుల పాటు కూడా ఆమె ఎక్కడ ఉందో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఈ ప్రభుత్వం. మరి వీటన్నిటిని ప్రశ్నించడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చింది. కానీ నేడు సంజయ్ అన్న కేవలం ప్రజలు ఏరి కోరి అక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి సంజయ్ అన్నని గెలిపిస్తే నేడు ఆయన స్వలోభాల కోసం ఆయనకి ఇంకా ఏదో ఆశలు చూపించో భయభ్రాంతులకి గురి చేసో నేడు ఆయనను తీసుకొని పోయింది. ఇది ప్రజల నిర్ణయం కాదు, దీనికి ప్రజలు అంగీకరించట్లేదు, దీని అన్నిటికీ కూడా వ్యతిరేకం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, అయితే శివకుమార్, కల్వచల్ర కృష్ణవేణి, బాలాదేవి, అంజలి, నాయకులు బొడ్డు రవీందర్, చిలకల్పల్లి శ్రీనివాస్, అచ్చవేణు, మెతుకు దేవరాజు, జకుల తిరుపతి, నూతి తిరుపతి, యాసల్ర తిమోతి, కోడి రామకృష్ణ, ఇరువరాల శ్రావణ్, చింటూ, నిజాముద్దీన్, సందీప్, కిరణ్, జి బొడ్డుపల్లి శ్రీనివాస్, మహేందర్, ఆడపు శ్రీనివాస్, అనుముల కళావతి, తోకల రమేష్, ప్రదీప్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలు, యూనియన్లు సిద్ధాంతాలు పక్కన పెట్టిన సింగరేణి సంస్థ మనుగడ కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం అందరం కలిసి ఉద్యమిద్దామని ఐఎన్టీయూసీ సీనియర్ సెంట్రల్ ఉపాధ్యక్షులు పి ధర్మపురి కోరారు. గోదావరిఖని జనక్ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చిన మాట వాస్తవమేనని, కానీ ప్రైవేటీకరణ అంశం అందులో లేదని, భూగర్భంలో ఉన్న మినరల్స్, ఖనిజ సంపదను ఎలా పడితే అలా వాడకూడదని ఎంఎండిఆర్ యాక్ట్ చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. కానీ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి వేలంపాట ద్వారా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అందుకు మన తెలంగాణ బిడ్డను కేంద్ర బొగ్గు గనుల మంత్రిని చేసి మన వేళ్లతోనే మన కంటిని పొడిచే కుట్ర చేశారని ఆరోపించారు. ఇక బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో పెట్టిన ఎంఎండిఆర్ యాక్ట్ బిల్లుపై అన్ని పార్టీలు సంతకం చేశాయని, తప్పు చేసి భుజాలు తడుముకోవడం మాని అందరం ఏకమై ఎంఎండిఆర్ యాక్ట్ రద్దు, వేలంపాటను ఆపడానికి నీళ్లు, నియామకాలు, నిధుల కోసం తెలంగాణ ఉద్యమం పోరాటం చేసిన మాదిరిగా ఇప్పుడు సింగరేణి సంస్థ పరిరక్షణకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. మంది కార్మికులు ఉన్నారు, అది పేపర్ వరకు చెప్తాను కానీ ఆంధ్రలో అటు ఇటు చూస్తే 39,000 మంది ఉన్నారు. మరి ఆ సంఖ్య 20,000 వరకు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మైన్స్ లేనప్పుడు మ్యాన్ పవర్ ఎక్కడ? మరి లక్షలాది కుటుంబాలు దీని మీద, ఈ అనుబంధ సంస్థల మీద బ్రతికే వాళ్ళు, చిన్న చిన్న పరిశ్రమలు, పవర్ ప్లాంట్లో చేసేవాళ్ళు, ఈ బొగ్గు పరిశ్రమను ఉత్పత్తి చేసే సింగరేణి, దీని భవిష్యత్తు లక్షలాది మంది ఇవాళ రోడ్డున పడే పరిస్థితి ఇవాళ మోడీ తీసుకొచ్చిండు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. దీనికి బీజేపీ ప్రభుత్వం ఎంఎండిఆర్ యాక్టును వెంటనే ఇంపోజ్ చేయకుండా ఈ తెలంగాణ ప్రాంతం మీద కిషన్ రెడ్డికి కానీ మన బీజేపీ ప్రభుత్వం కానీ ప్రేమ ఉంటే దాని అనుబంధ సంస్థ బిఎంఎస్కు మేము సవాలు చూస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సబ్బండ వర్ణాలు ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని, ఈ రాష్ట్రం మాకు కావాలి, మాకు ఉద్యోగాలు మాకే రావాలి, నీళ్లు, నిధులు, నియామకాలని ఏ విధంగా ఉట్లాడినామో ఇవాళ ఈ బొగ్గు పరిశ్రమను దక్కించుకోవాలని అంటే అదే స్ఫూర్తితోని అన్ని పార్టీలు, సిద్ధాంతాలు, జెండాలు పక్కన పెట్టి మరి ఈ ఎంఎండిఆర్ యాక్ట్ మీద కొట్టి సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద, యూనియన్ల మీద ఉన్నదని నేను ఈ సందర్భంగా మీ ద్వారా పిలుపునిస్తా ఉన్నా. ఆనాడు ఏదైతే టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ చేసిన పుణ్యమే ఇవాళ ఈ ఇంత స్థాయికి కార్మిక వర్గం అంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సంఘటితంగా పోరాడదాం, ఈ సింగరేణి సంస్థను దక్కించుకుందాం. సింగరేణి సంస్థ లేకపోతే, మనుగడ లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధి కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ, ఇక్కడున్న యువత కానీ నిర్వీర్యమైపోతుంది. ఇంకా అనేక అనుబంధ సంస్థలు రావాలని కోరుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారు కూడా ఇంకో అనుబంధ సంస్థలు తేవాలని వారు కూడా పట్టుబట్టి తిరుగుతూ ఉన్నాడు. మరి మన ఎమ్మెల్యేలను, గోల్బల్లి ఎమ్మెల్యేలను కలుపుకొని మరి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెంచి ప్రధానమంత్రికి మరి ఒక బృందం వెళ్ళి తప్పకుండా
ఈ బొగ్గు గనులను సింగరేణికి వచ్చే విధంగా ఈ శ్రావణపల్లికి కానీ మొదటి విడతగా రావాలని, ఏదైతే తాడిచెర్ల 2 ఉన్నదో దాని సింగరేణినే అది బ్రహ్మాండమైన మైను లేయర్స్ పైన ఉన్నాయి. ప్రతిరోజు 1000 టన్నుల బొగ్గు వచ్చే అది బాయ్. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం, నాయకులు మల్లికార్జున్ గౌడ్, బేబీ శ్రీను, సాయి, వికాస్ కుమార్, రవీందర్, టైసన్, శ్రీను, రాజయ్య, ఆంజనేయులు, జగన్మోహన్, నర్సయ్య, నయీం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. టాస్క్ భవనం ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలోని టాస్క్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించి టాస్క్ భవనం ఆధునీకరణ పనులను తనిఖీ చేశారు. పెద్దపల్లి టాస్క్ భవనం ఆధునీకరణ పనులను ఆశాంతం పరిశీలించిన కలెక్టర్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా టాస్క్ భవనం ఆధునీకరణ పనులు ఉండాలని, టాస్క్ భవనం ప్రాంగణంలో డయా స్టేజీ, విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు గ్రైనేట్ తో ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా భవన ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న టాస్క్ సెంటర్ రూమ్ పనులను, పైప్ లైన్, POP పనులు, విద్యుత్ పనులను పరిశీలించిన కలెక్టర్ టాస్క్ ఆధునీకరణ పనులలో నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ పడవద్దని, నాణ్యతతో కూడిన పనులు సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, PREE గిరీష్ బాబు, PRDE శంకరయ్య, APM సంపత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పోలీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణపూర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శేఖర్ బాబు మాట్లాడుతూ పట్టణంలోని నిరుపేద విద్యార్థులకు మా అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే అసోసియేషన్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిలకు ప్యూరిఫైడ్ వాటర్ అందించడానికి తన సొంత ఖర్చుతో వాటర్ ప్యూరిఫైడ్ మిషన్లు అందజేస్తామని పాఠశాల యాజమాన్యానికి హామీ ఇచ్చారు. ఈరోజు రామకృష్ణపూర్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ZPHS గర్ల్స్ స్కూల్లో మేమందరం కలిసి ఒక సంస్థను 7 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఆ సంస్థ పేరు RKP పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్. దీంట్లో అధ్యక్షుడిగా మెయిన్గా నేనున్నా. నాతో పాటు మా టీం, మా తమ్ముళ్ళు, అన్నలు
పలు విధాలుగా పనిచేస్తున్నటువంటి ర్యాంకులలో సిఐలు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, కానిస్టేబుల్ కానీ అందరూ కూడా ఒకటే కుటుంబ సభ్యుల లెక్క ఉండి ఏదైనా మన రామకృష్ణపూర్ పుట్టిన ఊరిలో మేము కూడా ఎంతో కష్టపడి ఎన్నో రిస్క్ చేసి కూడా ఈ జాబ్లోకి వచ్చినాం. మాకు ఆ కష్ట సుఖాలు, ఆ బాధలు అన్నీ మాకు తెలుసు కాబట్టి పిల్లలకి ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ మన ఊర్లో రామకృష్ణపూర్లో కొన్ని సందర్భాలలో హాస్పిటల్ విషయం అయితేంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అయితేంది, వేరే సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో మేము సాయం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ జ్యోతినగర్ సంబంధించి గర్ల్స్ స్కూల్లో పిల్లలకు మేము సంస్థ పెట్టి 7 సంవత్సరం సందర్భంగా 7 రకాలైనటువంటి స్టేషనరీ బుక్స్ పిల్లలకు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మేడం వాళ్ళు అదేవిధంగా పిల్లలు కూడా మాట్లాడి వాళ్ళ మంచి చెడు తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా నేను ఈరోజు చూసిన దాంట్లో పిల్లలకు ఆ వాటర్ ఇక్కడ బాగాలేదని చెప్పారు. దాన్ని బట్టి మేము కూడా అందరం కలిసి మళ్ళీ పిల్లలందరికీ కూడా ఒక వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇద్దామని ఒక మాట ఇచ్చాము. ఇదే కాకుండా ఇంకా ముందు కూడా మా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా రామకృష్ణపూర్లో ఎవరికైనా ఆపదలకు సాయం చేస్తాం. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అనురాధ, పోలీస్ అసోసియేషన్ సభ్యులు స్వప్న, శ్రీనివాస్, రాజ్ కుమార్, రాజు, సతీష్, రామ్, శ్రీధర్, అక్కపల్లి మల్లేష్, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే దరఖాస్తుదారులకు ప్రతి సోమవారం మధ్యాహ్నం ఉచితంగా భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఉచిత భోజన సౌకర్యాన్ని అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి తమ సమస్యలు తెలుపుకునేందుకు వచ్చే దరఖాస్తుదారులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించడం కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొబైల్ వాహనం ద్వారా భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు, దీనిని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ కు సమస్యలు తెలుపుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు వస్తున్న నేపథ్యంలో వారికి ఆహారం అందించాలని కలెక్టర్ సూచనల మేరకు జిల్లా యంత్రాంగం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొబైల్ భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు మొబైల్ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే దరఖాస్తుదారులకు అన్నము, 2 కూరలు, సాంబార్తో నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు. వాళ్ళకి భోజనం చేయక వస్తారు కనుక జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు పెద్దపల్లిలో ఉన్న లయన్స్ క్లబ్ అందరూ కలిసి వాళ్ళందరికీ భోజనం అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. అన్నదానం మహాదానం అని చెప్పి మనం చెప్తా ఉంటాం. అందుకని ప్రజావంలో ఎండలు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, చక్కగా మంచి సమయానికి భోజనం అందించాలని చెప్పి మంచి నాణ్యత కలిగిన భోజనాన్ని ఈరోజు మనకు లయన్స్ క్లబ్స్ అందిస్తూ ఉన్నారు. అన్నము, 2 రకాల కూరలు, సాంబార్తో కూడిన భోజనం అందిస్తూ ఉంది. ఇది ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రజావానికి వచ్చే పిటిషన్దారులందరికీ కూడా ఈ భోజనం అందించే కార్యక్రమం జిల్లా యంత్రాంగం మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతా ఉంది. జిల్లా కలెక్టర్ గారి పిలుపుకి స్పందించి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ మిత్రులందరికీ, ముఖ్యంగా అమరేశ్వర గారికి,
వెంకటయ్య గారికి రాజగోపాల్ గారికి ఈరోజు దాకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎర్రబాటి వెంకటేశ్వరరావు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ కావీటి రాజ్ గోపాల్, లయన్ సాదుల వెంకటేశ్వర్లు, లయన్ బండ బాబురావు, లయన్ బాల్కిషన్, జకోటియా, వేల్పుల రమేష్, మీసాల సత్యనారాయణ, రామ్రెడ్డి, పయ్యపుల కుమరయ్య, రామ్ కిషన్, తూమ్ రవీందర్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు దశాబ్దాలుగా కనీస వేతనాలు ఇవ్వడం లేదని, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. హమాలి, ఆటో, మోటార్ రంగంలో కొనసాగుతున్న కార్మికులు, డ్రైవర్లు నేటికి భద్రతతో కూడిన సంక్షేమ బోర్డులు గాని, గుర్తింపు బోర్డులు గాని జారీ చేయడం లేదన్నారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల శ్రమ నుంచి ప్రతిరోజు సెస్ల రూపంలో లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమవుతున్నాయని, వీటిని కేవలం భవన నిర్మాణ రంగ కార్మికులకే ఖర్చు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం లాగానే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకొని జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నిన్నగాక మొన్న సింగరేణిలో యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా కనీసం సింగరేణి యాజమాన్యం చాలా మొండిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ పని స్థలాల్లో వాళ్ళకు భద్రత అనే పరిస్థితిలో ఇలా ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సిఎంపిఎఫ్ కానీ వాళ్ళకు హాస్పిటల్ బుక్కులు కానీ వాళ్ళకి ఉంది. ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 5 జీవోలు 2 సంవత్సరాల కింద తీసినప్పటికీ కూడా ఇలా 22వ జీవోలు కనుక ఇలా గెజెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కనుక చేస్తే 2,35,000 మంది ఇలా పొందుతారు. కానీ గత ప్రభుత్వం అయితే కోరికట్టు ఇలా కాంగ్రెస్ అయినటువంటి 6 నెలల కాలం వచ్చినప్పటికీ జీవోలు అమలు చేయని పరిస్థితి ఉంది. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే శ్రీకారం రోజున కూడా ఇలా 4 లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం సంతకం పెట్టిన పరిస్థితి ఉంది. అందుకే భారత కార్మిక సంఘాల ఐఎఫ్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి అన్నలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మరి కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే విషయంలో ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ఇవాళ కార్మిక వర్గం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనీస వేతనాలు లేవు, చట్టబద్ధమైనటువంటి హక్కులు లేవు, మరి పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సమస్యలతోటి మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వాలు మాత్రం కూడా ఎన్ని పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మరి తప్పుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలను కొనసాగిస్తూ మరి కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ కార్మికులకు కనీస వేతనాల జీవోలను గెజిట్ చేసి అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉందని చెప్పి ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఉపాధ్యక్షులు చిలక శంకర్, కోశాధికారి డి బుచ్చన్న, జిల్లా నాయకులు ఎం దుర్గయ్య, బి బుచ్చయ్య, తిప్పని రాంకి, కె ఎల్లయ్య, ఎడ్ల రవికుమార్, మెరుగు చంద్రయ్య, కె మల్లేశం, పి రమేష్, పి వెంకటస్వామి, ఎం కాంతయ్య, తిరి బాలకృష్ణ, నాగరాజు, పయ్యవల శ్రీకాంత్, మర్రి శ్రావణ్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 12వ డివిజన్ లో ప్రధాన కాలువ పూడికతీత పనులను సోమవారం డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఈ ప్రధాన కాలువలు తీయాలని, లేకుంటే ప్రజలకు తీవ్ర అనారోగ్యాలు సంభవిస్తాయని, అదేవిధంగా ఇళ్లలోకి నీరు వస్తాయని మున్సిపల్ కమిషనర్ ని కోరడం జరిగిందని, కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి కొద్దిగా ఆలస్యమైనా కూడా కాంట్రాక్టర్ ద్వారా చిన్న మిషన్ తెప్పించి ఈ రోజు పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. దీనికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ కి, మేయర్ కి, మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి, కాంట్రాక్టర్ కి మా తరపున, మా డివిజన్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
అలాగే డివిజన్ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాల్వల్లో చెత్త వేయకుండా ఉండాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వనగ ఇన్స్పెక్టర్ వెంకటేష్, శానిటేషన్ సూపర్వైజర్ సారయ్య, కుమార్, నారాయణ, లక్ష్మయ్య, రాజు, సంధ్య, కవిత, రజితతో పాటు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. పార్టీలు, యూనియన్లు, సిద్ధాంతాలు పక్కన పెట్టిన సింగరేణి సంస్థ మనుగడ కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం అందరము కలిసి ఉద్యమిద్దామంటున్న ఐఎన్టీయూసీ సీనియర్ సెంట్రల్ ఉపాధ్యక్షులు పి ధర్మపురి. పోలీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ. ప్రజావాణి దరఖాస్తుదారులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.